సహస్రయుగ పర్యంతం మహద బ్రహ్మణో విదుహ రాత్రిం యుగ సహస్రాంతాం దేగోరాత్ర విరోజన. 8వ శ్లోకం. నమస్కారం అమ్మగారు. నమస్కారం నమస్కారం అండి. ఇంట్లోనే గీతా పారాయణం చేయిస్తున్నావు, చాలా పుణ్యం దక్కుతుంది నీకు. లోపలికి రండమ్మా, కూర్చోండి. పిలవడానికి వద్దామని అనుకున్నాను, పొద్దున్నుంచి ఒకటే ఉరుకులు పరుగులు. నేను అర్థం చేసుకోగలను, అయినా పుణ్యకార్యం అంటే అదేమైనా తేలిక పనా? కొంచెం నాకింట్లో పనుంది, ముగించుకుని వస్తాను. దీన్ని కూర్చోనివ్వు, ఏదో కాస్త నేర్చుకుంటుంది. సరే సరే, దాందే ఉంది. గీతా పారాయణం వినడానికి, దానివల్ల ప్రయోజనం పొందడానికి అందరికీ హక్కుంది. రామ్మా, రా తల్లి రా. దీని సారాంశం ఏమిటంటే, చూడు, నువ్వు కూడా చక్కగా గీతా పారాయణం విను. అందరితో పాటు నువ్వు కూడా అంటూ ఉండు. వెళ్ళు. ఈ లోపు మాస్టర్ గారు వచ్చేస్తే? మాస్టర్ గారు వచ్చేది 4 గంటలు కదా, ఇంకా చాలా సమయం ఉంది. చూడు, అక్కడ ఒక ఆయన ఉన్నాడు చూడు, పచ్చ చొక్కా వేసుకున్న ఆయన. ఆయన చేతికి గడియారం ఉంది, నువ్వది చూస్తూ ఉండు. 4 అవడానికి 5 నిమిషాలు ఉండగానే లేచి ఇంటికొచ్చేసాయి, అంతకుముందు రావద్దు. సరేనా? వెళ్ళు. ఈ కలియుగం మిగతా యుగాల కంటే తక్కువ కాలం ఉంటుంది, కాబట్టి దీనికి రామనామ జపమే దిక్కు. అందరూ అనండి, శ్రీకృష్ణుల వారికి జై.